గంగా జమున తహజీబ్ కి నిలయమైన తెలంగాణ గడ్డపై అమ్మవారిపై భక్తితో గౌరవంతో బోనం ఎత్తుకుంటే తప్ప ఒక నటి అమ్మవారిని దర్శించుకుంటే మతం అడ్డొస్తుందా? ఇక్కడ సంస్కృతిని ప్రేమించినందుకు కాఫీర్ అంటూ సోషల్ మీడియాలో మతోన్మాద దాడి జరగటంపై పెద్ద డిబేటే జరుగుతోంది. తనపై వచ్చిన విమర్శలకి హర్ట్ అయిన ఫారియా ఇన్స్టా లైవ్ లో కన్నీరు పెట్టుకున్నారు. ఎమోషనల్ అవుతూనే ట్రోలర్ సంకుచిత బుద్ధిని చెంపదెబ్బ కొట్టినట్టు తిప్పికొట్టారు. ఫారియాకి ఇప్పుడు బీజేపీ, విహెచ్పి, అయోధ్య సాధువులు సపోర్టుగా నిలవటం ఈ స్టోరీలో ట్విస్ట్. అసలు బోనాలప్పుడు ఏం జరిగింది? ఫారియా కన్నీటి వెనక ఆవేదన ఏంటి? ఆగస్టు 9 హైదరాబాద్ పాత బస్తీలోని మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర ఆలయం. అక్కడ ఎగిసిపడుతున్న భక్తి పారవస్యం, డప్పుల మూతలు, పోతురాజుల విన్యాసాలు. ఆ వాతావరణం ఒక వైబ్ ఇచ్చింది చిట్టి ఫరియా అబ్దుల్లాకి. సంప్రదాయ వస్త్రధారణలో సభక్తితో బోనమెత్తుకున్నారు. పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లకు తగ్గట్టుగా స్టెప్పులేస్తూ తెలంగాణ సంస్కృతిలో లీనమైపోయారు. ఆ క్షణంలో ఆమె కళ్లల్లో ఆనందంతో పాటు ఇక్కడి ప్రజల ఆప్యాయతను చూసి కలిగిన భావోద్వేగం తాలూకు కన్నీళ్లు తిరిగాయి. ఆ వీడియో నెట్టింట వైరల్ కాగానే కొందరి కళ్లల్లో మాత్రం ద్వేషం మొదలైంది. ఆ అందమైన దృశ్యాన్ని సోషల్ మీడియాలోని కుసంస్కారపు మూకలు భరించలేకపోయాయి. నువ్వు ముస్లిమై ఉండి హిందూ పండుగలో ఎలా పాల్గొంటావు అంటూ సోషల్ మీడియాలో కొందరు ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఏకంగా కాఫీర్ అంటూ అత్యంత దారుణమైన పదాలతో దూషించారు. ఒక పండుగను, సంస్కృతిని మనస్ఫూర్తిగా ఆస్వాదించినందుకు ఆమెకిస్తున్న బహుమతి ఇదేనా అంటూ మరికొందరు కౌంటర్ ఇచ్చారు. బట్ సోషల్ మీడియాలో వచ్చిన నీచమైన విమర్శలను చూసి ఫరియా తట్టుకోలేకపోయారు. ఇన్స్టాగ్రామ్ లో లైవ్ కు వచ్చి గుక్క పెట్టి ఏడ్చేశారు. Dad is a converted Muslim, bro. Do you understand what that means? He got converted to Islam because he liked the religion. What kind of an upbringing would I have had if someone is bringing me up with showing me all the good things about a religion because they loved it so much that they wanted to accept it? I've always seen the good about Islam. I really wish good things for you, bro, actually. जो भी whoever's hating on me, whoever thinks कि मैं गलत जा रही हूँ, काफिर हूँ, whatever you want to say, I wish well for you, bro. I wish well for you. ఫరియా నుంచి వచ్చిన ఈ మాటలు అందర్నీ కదిలించాయి. అంతటితో ఆగలేదు ఫరియా. సంకుచిత మనస్తత్వంతో దైవాన్ని కులమతాల హద్దుల్లో బంధించే వారికి తనదైన శైలిలో అద్దిరిపోయే తత్వబోధ చేశారు. I see life in trees. I see life in rocks. I see life in butterflies, insects, everything. And if that doesn't amaze you, if that doesn't make you believe more in God instead of take you away from it, I'm sorry, my friend. You're missing out. That's about it. If you don't choose to see magic or God in everything or every person you meet, you're missing out. I pray for love. I pray for unity. I pray for peace. And I will do that because that's my rebellion. That's my revolution, bro. I want to be aggressive about my love. And I will be. I will send love to all of you who are hating on me right now. Because I know that my heart is true, bitch. I know. I've experienced the love. I've experienced the blessings. I've experienced what gratitude can do for you. When I was a kid, I asked my mom, what is this word Allah? What does it mean? And she said, it means light. It means everything, everywhere, all at once. How can you exclude something from everything, everywhere, all at once? Have a good day, all. ఫరియాపై వచ్చిన దారుణమైన ట్రోలింగ్ పై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆహ్వానంపై గుడికి వెళ్లి భక్తితో బోనమెత్తిన ఒక సెలబ్రిటీపై అసభ్యకర విమర్శలు చేయడం అత్యంత హేయమంటూ ఫరియాకు మద్దతుగా నిలిచారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. Faria Abdullah, she is an actress and people invite her to many places and she herself has attended many social events belonging to any community, and her visit to Bonalu festival later being trolled, and I think this is not good. While there are public figures, and even suppose a Muslim minister is called to some Hindu festival, you can't object to it. After all, India is supposed to be a pluralistic country, pluralistic society, and you speak of so many things, but her attending Bonalu, maybe it should not be objectionable to any religion, any community.
విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ కూడా ఫరియాకు సపోర్ట్ గా నిలిచారు. రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్స్ 14, 19, 21, 25 ప్రకారం ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ ఉంటాయని, ఇతరుల సంప్రదాయాలను గౌరవిస్తున్న మహిళలను వేధించడం కరెక్ట్ కాదన్నారు. From Vishwa Hindu Raksha Parishad, I strongly condemn the vicious trolling and the religious targeting of actress Faria Abdullah merely for participating in Bonalu and offering prayers at a temple. Bharat is governed by the constitution, not by religious policing, and every citizen enjoys equality, dignity and freedom of conscience under Articles 14, 19, 21 and 25. అయోధ్యకు చెందిన సాధువు తపస్వి చావని పీఠాధిపతి పరమహంస ఆచార్య సైతం స్పందించారు. కళాకారులకు కులం, మతం ఉండవని, వారు తమ కళ ద్వారా సంస్కృతిని కాపాడుతారని అన్నారు. अभिनेत्री फारिया अब्दुल्ला का जो विरोध हो रहा है ये अत्यंत ही निंदनीय है और असंवैधानिक है। यह महिला समाज का अपमान है, प्रत्येक नारी का अपमान है। बोनालू उत्सव में भाग लेने के कारण जिस तरह से कट्टरपंथियों के निशाने पर फारिया अब्दुल्ला आई और जिस तरह से ट्रोलर उनको ट्रोल कर रहे हैं ये अत्यंत निंदनीय है। भारतीय नारी के नाते मैं फारिया अब्दुल्ला का समर्थन करता हूं और कलाकार की कोई जाति नहीं होती है। कलाकार अपने कला के द्वारा अपनी संस्कृति को, अपनी विरासतों को बचा करके रखता है। इसलिए फारिया अब्दुल्ला का जो विरोध कर रहे हैं, जो ट्रोल कर रहे हैं, उनके ऊपर विधिक कार्रवाई की मैं मांग करता हूं। ఫరియా అబ్దుల్లాపై జరిగిన ట్రోలింగ్ పై, ఆమె రియాక్షన్ పై దేశవ్యాప్తంగా పెద్ద డిస్కషన్ జరుగుతోంది. ద్వేషాన్ని ప్రేమతో జయించాలనే ఆమె ఆలోచన నెటిజన్ల నుంచి విశేష ప్రశంసలు అందుకుంటోంది.